ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ. సో, దీని గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. సో, స్విగ్గీ మరొక కొత్త ఫుడ్ డెలివరీ యాప్ తోటి మార్కెట్‌లోకి రాబోతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి స్విగ్గీ గూడా ఫుడ్ డెలివరీ యాపే గదా! మరలా కొత్త యాప్ ఎందుకు అని జెప్పి ఆలోచిస్తే, స్విగ్గీ దీన్ని 2 రకాలుగా డివైడ్ చేయబోతుంది అనేది ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి వార్తలు. ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి స్విగ్గీ ఫుడ్ డెలివరీలో అన్ని రకాల ఫుడ్స్ గూడా దీంట్లో అందుబాటులో ఉంటాయి. సో, దీనికి భిన్నంగా టోయింగ్ అని చెప్పి ఒక కొత్త యాప్‌ని మార్కెట్‌లోకి తీసుకురాబోతుంది. ఈ టోయింగ్ యాప్ అనేది రూ. 100 నుంచి రూ. 200, రూ. 90 నుంచి రూ. 200 లోపు ఉండేటువంటి ఫుడ్ ఐటెమ్స్ మాత్రమే దీంట్లో లభిస్తాయి. దీంట్లో ఈ టోయింగ్ యాప్‌లో ఉన్నటువంటి మరొక ఫెసిలిటీ ఏంటంటే రద్దీ ఎక్కువగా డిమాండ్ ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో, వర్షం కురుస్తున్నటువంటి సమయంలో, ఇలాంటి సమయంలో స్విగ్గీ సర్చార్జ్ అనేది చార్జ్ చేస్తది. అంటే డెలివరీ చార్జెస్‌ని హైప్ చేస్తుందనమాట. ఈ టోయింగ్‌లో అలాంటి చార్జెస్ ఏవి కూడా ఉండవు. ఎటువంటి సర్చార్జెస్ గానీ, ఎటువంటి అడిషనల్ డెలివరీ చార్జెస్ గానీ ఉండవు టోయింగ్‌లో. సో, మధ్య తరగతి, దిగువ మధ్య తరగతిలో ఉన్నటువంటి వారికి ఫుడ్ అందుబాటులో తీసుకురావటం కోసం రూ. 90 నుంచి రూ. 200 లోపు ఉండేటువంటి ఫుడ్ ఐటెమ్స్, వాటికి సంబంధించినటువంటి మీల్స్ ఇలాంటి వాటిని దీంట్లో టోయింగ్‌లో ఉంచబోతున్నారు. ముఖ్యంగా విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని దీన్ని తీసుకువచ్చామని, తక్కువ జీతం వచ్చేటువంటి ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని టోయింగ్‌ని తీసుకురావటం జరిగింది అని చెప్పి స్విగ్గీ తెలియజేసింది. అయితే సాధారణంగా ఈ స్విగ్గీ కొత్తగా మార్కెట్‌లోకి తీసుకొచ్చేటువంటి యాప్స్‌ని బెంగుళూరులో టెస్ట్ చేస్తూ ఉంటుంది. కానీ దానికి భిన్నంగా ఈసారి మహారాష్ట్రలోని పూణేలో టోయింగ్ యాప్‌ని టెస్టింగ్‌కి రిలీజ్ చేయడం జరిగింది. ఒకవేళ పూణేలో టోయింగ్ సక్సెస్ అయితే భవిష్యత్తులో ఇండియాలోని మరికొన్ని నగరాల్లో టోయింగ్‌ని అందుబాటులోకి తీసుకురాబోతుంది.